నమస్కారం. మీరు చూస్తోంది స్పాట్‌లైట్ టీవీ. నేను మీ యాంకర్ రవికాంత్. ముందుగా ఈరోజు ముఖ్యమైన వార్తలు చూద్దాం. గ్యాస్ సరఫరాపై ప్రభుత్వం సమీక్ష. రాష్ట్రంలో ఎల్‌పీజీ గ్యాస్ కొరత ఉందనే ప్రచారం నేపథ్యంలో ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. అధికారులు మాట్లాడుతూ రాష్ట్రంలో గ్యాస్ సరఫరా సక్రమంగా కొనసాగుతోందని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లాలో భారీ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లక్షల కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్ అమలు కానుండగా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. అమరావతి అభివృద్ధి పనులకు వేగం. రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. రోడ్లు, ప్రభుత్వ భవనాలు, మౌలిక సదుపాయాల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్పై చర్చలు. విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చర్చలు కొనసాగిస్తోంది. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి పరిశ్రమను బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మహిళల భద్రతపై రాజకీయ విమర్శలు. రాష్ట్రంలో మహిళల భద్రతపై రాజకీయ పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ అంశంపై అధికార పార్టీ మరియు ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాష్ట్రంలో పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతలు. రాష్ట్రంలో వేసవి ప్రభావం పెరుగుతోంది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 38 నుంచి 40 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. పరీక్షల కోసం విద్యార్థుల సిద్ధం. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతున్నారు. పరీక్షా కేంద్రాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రైతులకు సాగునీటి సరఫరా చర్యలు. రైతులకు సాగునీటి సరఫరా నిరంతరం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రాజెక్టులు మరియు కాలువల ద్వారా నీటి పంపిణీ కొనసాగుతోంది. పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన. రాష్ట్రంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు త్వరలో శంకుస్థాపన జరగనుంది. రోడ్లు, పరిశ్రమలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నాడు. దేశ ఆర్థిక రంగంలో కొత్త మార్పులు. దేశ ఆర్థిక రంగంలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వ్యాపార రంగం మరియు పెట్టుబడులపై ఈ నిర్ణయాలు ప్రభావం చూపనున్నాయి. మరిన్ని తాజా వార్తలు మరియు ఆసక్తికరమైన విశేషాలతో మళ్ళీ కలుద్దాం. స్పాట్‌లైట్ టీవీను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. ధన్యవాదాలు.